వెళితే మనం మాయలు అయిపోతాం. ఇది ఎలా ఆకర్షిస్తుంది ప్రపంచం చూడండి. జ్ఞానం ఒక్కటి బయటకు వెళ్తే అయిపోయింది. లోపలిని వెళితే పోతుందా? సినిమా తీసినవాడే వెళ్తిపోలేదు. మీరు సినిమా చూడకపోతే వాడు వెళ్తి కదా, మరి వాడెక్కడ పోతుంది? వాడి సినిమా వల్ల మీకు వెళ్తే ఎక్కడ పోతుంది? స్పష్టంగా ఎవరు చెప్పరు. అర్థం చేసుకోండి. నా వెలితి ఏ పాటిగా నాకు అర్థమైతే ఆనంద సినిమాలు ఎక్కడ పోతుంది? నా వెలితి ఆనందం ఎంత చెప్పండి విడిగా వినిపించలేదు అంతమా. మరి అనంతమైన గోయి చెప్పడానికి అనంతమైన మట్టి ఉండాలి. అనంతమైన మట్టి ఉంది ఆ సృష్టిలో. ఎవడు అనంత వస్తువు? లక్ష్మీంద్ర సింహం. అదొక్కడి పోర్చబడకపోతే దుఃఖమే. నా వెలితే నాకు దుఃఖం. మీరెవరు నా దుఃఖానికి కారణం? ఎవరు నా దుఃఖానికి కారణమే కాదు. నా వెలితే ఆ వెలితి ఏ స్థాయిలో ఉంది? అనంతం అనేది. అందుకే ఏ మనిషికి ప్రపంచంలో ఏదిచ్చినా వాడి మొహం విడదు. చాలా సందర్భాల్లో మీకు చెప్తున్నాను. చాలా సందర్భాల్లో మీరు శక్తి అంటూ ఉండి దేవతల దగ్గరికి వెళ్ళి అమృతం పట్టుకొచ్చినా వాడి మొహం అలాగే ఉంటుంది. ఆ మొహం విడదా? విడుతుంది. జ్ఞానంతుడు మామూలుగా విడుతుంది. వాడికి కావాల్సింది వేరు, ఇస్తుంది వేరు. వాడికి ప్రపంచంలో అందేది వేరు, వాడికి కావాల్సింది వేరు. మరి వాడికి కావాల్సింది ఎవరు చెప్తారు? ఇలాంటి ఆచారాలు చెప్తారు. ఆ భ్రాంతి పడతారు, దీనివల్ల పోతుందేమో చెప్తారు. 44 ఏళ్ళు మోసపోయి దేహం విషయంలో ఏం ప్రపంచ పిచ్చాడో చెప్పింది తీసుకుంటుంది. ఇవాళ మన ముందు తోక ఉడిచిపోతుంది. ఇదే పరిస్థితి కొనసాగాలి. ఆచార్యుడు ఏముంది ప్రపంచం? ఎండమారు. జ్ఞానం ఉంటే లేపాడితే తెలిసిపోతుంది. జ్ఞానం లేకపోతే పిచ్చివాడ తిప్పుతుంది. ఇది అది ఇంద్రియ విషయాలు ఎలా తిప్పుతాయి? రెచ్చగొడేస్తాయి. ఇప్పుడు మారోగ్యం అని చెప్పలేదా? మారుడు కూర్చున్న వాళ్ళు కోరిపోతుంది. ద్వేషం, రకరకాల వేడికి చెప్తాం. వేడి నీళ్ళనే మన అయ్యవనక్కలేదు, మనసే వేడి లేదు. సరేనా? అందువల్ల దుఃఖ శతసర్ప సమాకులస్య. మన అవసరం చేస్తలేదు. ఇప్పుడు వస్తువు ఎదురకుండా ఉంది, ఒకనాడు సుఖపెట్టింది. ఏం ప్రహ్లాదండి, దుఃఖౌషధం తదపి దుఃఖం. ఈ వాక్యం గోడ మీద రాసుకుని నిమిషం ఒకసారి చదివితే 4 రోజుల జ్ఞానం రాసి పేరు మార్చుకో. దుఃఖౌషధం తదపి దుఃఖం. ఇప్పుడు మనకు దుఃఖాలు వస్తాయి, ఏదో ఆ దుఃఖం నెరవేర్చుకోవడానికి ఏదో ఉపశమనం, ఉపశమనం, దుఃఖానికి ఔషధం. ఈ ఔషధం ఈ దుఃఖాన్ని తొలగించింది కావచ్చు. ఇది తర్వాత ఈ తల్లోపై చూస్తుంది. దుఃఖౌషధం తదపి దుఃఖం. ఇప్పుడు ఒక స్నేహితుడు నన్ను ఒకనొక ఆపదలో ఆదుకున్నాడు. ఈ ఇబ్బందికి బయటపడ్డాను వాడి వల్ల. వాడి సమస్య ఎందుకు? ఇప్పుడు దుఃఖౌషధమా దుఃఖమా? దీంతో పోలిస్తే దుఃఖౌషధం. తర్వాత నెత్తిని గురించి కారణం లేదు. ఆ సమస్య ఆ పరిష్కారంతో పోయింది. కానీ ఆ పరిష్కారం అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. అదో సమస్యగా కూర్చుంటుంది. ఈరోజు ఇల్లు మన దుఃఖానికి పరిష్కారం దేహం దాచుకోవడానికి. ఇల్లు సమస్య కాదా? అసలు మనతో పోలిస్తే రమణ మహర్షి గారు ఎంత భాగ్యవంతుడు. పెయింట్ వేసుకోక్కర్లేదు, ఇంటి గురించి ఆలోచించక్కర్లేదు, అద్దె ఇవ్వక్కర్లేదు, హౌస్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఒంటి మీద గుడ్డతో పని లేదు, ఏం వండుకోవాలో బెంగలేదు. అలా అదృష్టం మనం అదృష్టం. పౌపీనవంతా పలు భాగ్యవంత. రామనగర్లో ఇల్లు ఉన్నవాడు భాగ్యవంత అని ఆచార్య వారు అందరు. 32 ఫ్లోర్లు మనమైతే ఇంకా దుఃఖం. ఇప్పుడు నాకు తెలిసి దేనితో పోవాలి దాంతో పోవాలి కానీ అది పోకుండా ఇంకోటి కలిసింది అనుకోండి, దుఃఖం కలుగుతుంది. ఎంత పట్టుకోవాలి సార్? ఈ పాయింట్ ఆచార్యుడే మాట్లాడిస్తున్నాడు. ఇవాళ నా పరిమితులు పోవడమే పరిష్కారం కానీ నా పరిమితులు ఇలాగే ఉంటూ మరికొన్ని వచ్చారే అనుకోండి, పరిమితులు పెరిగాయి. నాకు 4 పొలాలు వచ్చాయనుకోండి, సత్తాను వాటిని చూడటానికి. మధురవాళ్ళు 4 ఫ్లాట్లు వచ్చాయనుకోండి, అద్దెలు వద్దు చేసి అయిపోతుంది. ఇవాళ నాకు తెలిసిన ఒక ఆవిడ అప్పుడు కుదిరా మధురవాళ్ళు 4 ఫ్లాట్లు కొనిచ్చారు. వాడు అలాగే పోయారు. వీళ్ళు అద్దెలు కలుగుతారు. వాళ్ళని కట్టాయనేప్పుడు వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళకపోతే వాళ్ళు అక్కడి నుంచి బెదిరించడం. దేనికున్నారు సీనియర్ సిటిజన్స్? వాళ్ళ ఆస్తులకు సంరక్షకులు, గార్డియన్స్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ. ఇది సీనియర్ సిటిజన్స్. వృద్ధాశ్రమం లేదు, వానప్రస్థం లేదు. వాడు పిల్లలు నేస్తే పెంచడానికి వీడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు. వాడు 4 ఫ్లాట్లు కూడా చూడడానికి వీడు. వాడు ఖాళీ చెట్టు పెడితే ఆయన గోతుడు పెట్టి తీసి ప్రాపర్టీ బిలాంగ్స్ చూడండి వెళ్ళి దానికి గోడ కట్టించి నెలకోసారి కనేసి అక్కడ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి చూడరాని చెప్పి ఏమొస్తే ఫోన్ చేసి చేస్తాం. ఇది ఇవాళ వీడి కదా. సత్యమే మాట్లాడుతున్నాం, లోకంలోని పరిస్థితే మాట్లాడుతున్నాం. ఈ జీవితంలో దుఃఖం కాదంటారా? మన ఇల్లే మనం చూసుకోలేకపోతున్నాం. కనీసం వైరాగ్యం వస్తుంది 60 దాటితే.
వాడి రేట్లు మనం ఎక్కడ చూస్తాం. నేను ఎవరు కొన్నాడు అమెరికాలో కొనుక్కో, కాదు ఇండియాలో తేలిక వేరు పోయి మీకు అట్లయితే అమెరికాలో ఇండియాలో తెలియదు, పెద్ద అవుతావు లేదు ఎవరు పిచ్చి మాటలు నాన్నగారు ఇబ్బంది పెడుతున్నావే, నువ్వు చూస్తూ ఎవడలేదు ఫ్రెండ్ కూడా ఉంది వాళ్ళు చూస్తే మాని ఇంకా ఆయన ఎక్కడ మోక్షం గురించి ఆలోచిస్తే నీకు 40 ఏళ్ళు తిరిగితే అయిపోయింది. రేపు వాడు జన్మలో పోతే రక్షిస్తావా? సో కాల్డ్ మిస్టర్ సన్ ఆయన గారు తర్వాత వెళ్ళవా, ఆడవా సంసారంలో పడి తిరుగుతాడు, కర్మగాలి అన్నాడు. మన జ్ఞానం పొందలేవు కాబట్టి ఎక్కడ సత్సంగా వెళ్ళలేవా? ఈ కర్మ పట్టిన వాడు నేను కన్నది కర్మ దుఃఖ ప్రమాదం. ఇంక పెంపకాలోని మళ్ళీ ఏ ముచ్చట్లో ఇంక అమ్మమ్మ పాత్ర ఎక్కువైపోతుంది మనకు వచ్చిన వాడు. ఇంకా అక్కడికన్నా వాడు రా మనసులో ఉన్నాడండి. అయితే నేను మనసులో వాడి మీద ఇంకా తీవ్రతలంపు వాడు తర్వాత వస్తుంది ఆచార్య వారు చెప్పారు ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య. ఇక ప్రాణప్రయాణ సమయంలో మనోడు సమస్య ఇంతే ఏ ప్రీతి వాడి ప్రీతి పెరిగింది అసలు కన్నా వడ్డీ ఎక్కువ. ఈ మాట వింటున్నా లేదా? మీ అమ్మని ఎలా పెంచగలరా, మీ అమ్మ ఉయ్యాలు ఉదవగీరా, అమ్మ నాయనమ్మ మా అమ్మకి జడేసావు ఇలాగే వేసేవాళ్ళరా. ఏం జరుగుతుంది అది సంభాషణ దేహం. జీవిత అస్తమయ సమయంలో కూడా ఆత్మ గురించి వినకపోతే ఎప్పుడు వింటాం? అన్యాయం అయిపోయింది, 60 ఏళ్ళు అన్యాయం అయిపోయింది. అస్తమయ సమయం జీవుడు దిగుతున్నాడు కదా, ఇంకో 60 బతుకుతాం నాకు ఏమో ఉంటే మాత్రం అది అధికంగా ఉంటుంది. ఏంటి కానీ బుద్ధి నాకు చెప్పు చేతలు లేకుండా పోతే చాలా మంది ఉన్నారు ఈరోజు వాడి బుద్ధి వాడు అదుపులో వెళ్ళినవాడు. సో నా వెలిసి పరిష్కారం కానీ ఏదైనా దుఃఖమే తెచ్చుకుంటున్నాను, కానీ దాన్ని వదిలేదు. దాని సంరక్షణ బట్టి వస్తువుని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి, దాన్ని ఏదో పోషించాలి, దానికి ఏదో దాని హంగులు తీర్చాలి, దాని ఇంట్లో ఎక్కడో తగ్గాలి. అది నాది అని మనసులో పోయాలి. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతాం గూట్లో ఉన్నది వస్తువు నా మనసులో చేస్తాం. ఎవరింట్లో వస్తువు చూడగా నాకు ఈ వస్తువు ఉంది, లోపల వస్తున్న రిజంబ్లెన్స్. వాళ్ళ కారు ఉంది, నాకు ఉంది. వాళ్ళ వాచి ఉంది, నాకు వాచి ఉంది. నా వాచి ఇంట్లో ఉందేమో కాదు, మనసులో ఉంది. ఇవన్నీ మనసులో ఉంటే మాతో ఎందుకు వస్తారు? ఇవన్నీ దుఃఖాలు కదా, లోపల కాట్లేదు కదా. ఒకటి ప్రతి జ్ఞాపకం కాటు చెప్పు కాటు. కానీ ముక్కగా ఆలోచించుకుంటాం. ఇప్పుడు ఏం పొందాలో అర్థం కానప్పుడు ప్రపంచం పిచ్చివాడు చెబుతుంది. దుఃఖ సతసర్ప మాత్రం దీనస్య బాహ్య జగము బాధలమయమని అంతరంగము ఏ వస్తువు ఎప్పుడు దొరికిపోతుందో ఉండి ఉద్ధరించేది ఏమో అర్థం కాదు. కానీ వస్తువు దొరకదు ఇంకా పోతుంది. వస్తువు అంటే ఆలోచన. అది మహర్షి అన్నారు దుఃఖం కూడా తలంపేనా వశిష్ఠుడు అడిగాడు. తలంపులే దుఃఖం. ఏం మహర్షి దుఃఖం కూడా తలంపే కదా, దుఃఖం కూడా తలంపే. కానీ ఒక్క తలంపన తలంపులే దుఃఖం. అంటే తలంపులు లేని స్థితిలో మహాత్ముడు ఊరేగుతున్నాడా అరుణాచలేశ్వర ఆనందంలో. తలంపే దుఃఖం ఉంది. అందుకే నిద్రలోంచి మెలుగులోకి వచ్చే ముందు ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఏ తలంపురహిత స్థితిలో ఉన్నాం, అదే మన ప్రగతి. మెలుగులోకి వస్తే తలంపు. ఈ తలంపులకి తన్నేస్తారు వేడి కూర్చోవడం. తన్నేది తలంపులు. ఎన్ని ఆలోచనలు ఇప్పటిదాకా ఇన్ని ఆలోచనలు చాలు ఎప్పుడో అనుకున్నావా? ఎరటాలకు తృప్తి లేదు, మన ఆలోచనకి అసలు తృప్తి లేదు. అంతరంగము చేయగలుగుతాం. అది ఏమిటి శరణ్యం? బాహ్య జగము బాధలమయమని అంతరంగము భయరూపమని ఆంతరిక భక్తియే అభయప్రదమని. ఆంతరిక భక్తి అంటే ప్రహ్లాదుల ఏకాంత భక్తి. అభయప్రదమని తరిచిప్పుటకు తిరితో కూడి బాలచంద్రమున పవళించావా జాలి లేక నన్ను జారవిడిచావా. అక్కడ ప్రహ్లాదుడు చేరాడు, నాకు వీడు జాలి అని చెప్పి జాలి లేకుండా నిలిచావా. వాడు అప్పటి తృప్తి కలిగించాడు. అయిపోయింది. నేను భారం అయిపోయావా? నాకు చాలేరా వీడు, నాకు తృప్తి కలిగేంత వచ్చి నా ఎందుకు చేసాడు. నేను హాయిగా పాల సముద్రంలో వాడితో విహరిస్తానని చెప్పి విహరిస్తే మేము ఆ బాధ్యత చూడద్దా? మీకు భారం అయిపోయామా? నీకేమో భారం అయిపోయామా? ఏం మమ్మల్ని ఇంత భారంగా చూపిస్తావు? ఏసుక్రీస్తుకి ఏదో ఇలా మేకులు వేసి కొట్టారు అంటే బాధపడిపోతున్నాం. లోపల తలంపులు మేకులు కాదా మనకి? ఎందుకు ఆలోచించాం? ఆయన గారిని కరుణిస్తున్నామే కరుణాస్వరూపుడు. నన్ను ఎవరు జాలి కూడా ప్రపంచంలో ప్రతి
ప్రతి తలంపు ఒక మేకు. ఎన్ని మేకులు ఎత్తుకుంటారు ఆయనైనా ఎక్కడ కూడా ఆపారు. 50 100 1000 మనకు ఎన్ని మేకులు, ఒక్క శత సమాపుడు, ఒక్కొక్కటి ఒక మేకు. అలా కాకపోతే కాదు, అర్థమైతే అన్నీ ఉన్నాయి. దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. స్వామి చెయ్యి తెలిసి నన్ను బయటికి లాగు. ఈ శ్లోకానికి ఆచార్యుల వరకు ప్రేరణ ప్రహ్లాదుడు చేసిన స్థుతిలో 28వ శ్లోకం. ఇదే మాట అన్నారు. ఈ మోహంలో పడిపోయినటువంటి జనాల్ని వాళ్ళ వెంట వెళ్ళిపోతున్నానయ్యా. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభికామమునుయ ప్రపదన్ ప్రసంగాత్ కృత్వా ఆత్మసాత్ సురక్షిణ. కృత్వా ఆత్మసాత్ సురక్షిణ, కృత్వా ఆత్మసాత్ సురక్షిణ భగవన్ గృహీతః సోహం కథం ను విసృజే తవ భృత్య సేవా. పోయి సంసారం నూతుగా ఇలా మోహపడిపోయి వెళ్ళిపోతుంటే వాళ్ళగా నేను వెళ్ళిపోతాను పిల్లని కదా. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే. ఆ సంసార సముద్రంలో ఆ కూపంలో ఏమని తెలిసినా నృసింహ కాలమనే బలమైన తత్వం ఉంది. ప్రభవ అహి కూపే, ప్రభవాహి కూపే. అహి అంటే పాము. అహినాయక సింహాసన రాజిత ప్రహ్లాద వరద అని అన్నమయ్య ఈ మాట అన్నారు. అదే అనే పదప్రయోగం చేశారు. అహినాయక ఆదిశేషుడి మీద వేధిస్తున్నవాడు. ప్రభవాహి కూపే, సంసారం అనేటటువంటి కాలం అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి కాలం అనే పాముతో కూడిన సంసారం అనే కోపంలో అందరితో వాటి నేను వెళ్ళిపోతుంది. ఆయన నా భుజం మీద చేసి ఎక్కడరా బోధ పిల్లాడా చెప్పాను. ఎవరు? సురక్షి నారదుడు. గురువు యొక్క వైభవాన్ని పరమాత్మను కీర్తించాలి అని చెప్పాలి. అంటే నా వైభవంతో నేను ఎదురొచ్చాను అనుకుంటానేమో. వాస్తవమా? నేను అందరితో నేను పడిపోవలసింది. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభి కామమనయ ప్రపదన్ ప్రసంగా. ఆ విషయాసక్తితో ఉన్న కారణం చేత నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నాను. కృత్వా ఆత్మసాత్ సురర్షిణ. ఉన్నాడే ఆ మహర్షి సురర్షి దేవర్షి. వ్యాసుడు భూలోక ఋషి, నారదుడు ఊర్ధ్వలోకాల ఋషి. ఆయన కృత్వా ఆత్మసాత్ దయతో తనవాడిగా చెప్తున్నాడు. చూపిస్తున్నాడు పిక్కు ప్రహ్లాదు. కృత్వా ఆత్మసాత్ సురర్షిణ భగవన్ గృహీత. ఉండరా వెళ్ళకపోతే వాళ్ళతోనే నా స్టూడెంట్ లేదా నేను బోధనం నృసింహారావు. అప్పుడు నారద మహర్షి నీ జ్ఞానాన్ని బోధిస్తే ఇంత వాడిని చేయను. అందువల్ల నాలో ఉన్న వైభవం నారద మహర్షి చెప్పారు. ఇది ప్రహ్లాదు. అందువల్ల ప్రభవాహి పూజ అనే మాటని ప్రయాణంగా చేసిన ఆచార్యుల వారు దుఃఖ ప్రమాణం. ఆచార్యుడు ప్రహ్లాదు చెప్పే స్తోత్రం పడాడు. కాకపోతే నృసింహుడు రాడు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడికైనా నృసింహస్వామి రావాలి అంటే మనలోకి ప్రహ్లాద అంశ చేరాలి, లేదా రాడు. ప్రహ్లాదుడి యొక్క సొత్తు నృసింహుడు. తప్పగలేదు. ఈ లోకం అంతా కూడా నారాయణుడి సొత్తు, సరేనా? ఆ నారాయణుడు నృసింహుడిగా దిగొచ్చినప్పుడు వాడు ప్రహ్లాదుడి సొత్తు. నృసింహుడు అనే బీరవాకి దానం ఎవరు? ప్రహ్లాదు. మన పుస్తకంలో రాకున్నారు. బీరవా దానం దిగుతుంది, బీరవాడు బయటికి రాదు. ప్రహ్లాద అంశ మనలో చేరకపోతే నృసింహుడు స్పందించడు. వాడు చెప్తూ మీరేం చేస్తారు? అందువల్ల నువ్వు కావాలంటే పిల్లవాడిని పడుతుందా? అందుకే పిల్లవాడి విగ్రహం పెట్టించారు. ఇచ్చివాడంటే మన పిల్లవాడి విగ్రహానికి పై క్షేత్రాల్లో కూడా మంచి పేరు వస్తుంది. ఇవాళ పండితులు చెప్పారు. భద్రాచలం, అహోబలం ఈ క్షేత్రాలకు ఆయన సింహాచలం వేద పాఠశాలలో టీచర్. ఆయన అక్కడికి ఆయన పర్యటన నిమిత్తం దర్శనం వెళ్తే అక్కడ అర్చకులు అంటున్నారు, సింహాచలం చేశారా? ఎంతకాలం సింహాచలం ప్రహ్లాదు వల్ల వచ్చిన మాట విన్నాం కానీ మీ యువ గారు ఎంతమంది పని చేశాడు మహానుభావుడు. ప్రహ్లాదు విగ్రహం పెట్టి చాలా బాగుంది విగ్రహం. ఆ వేద పండితులు నాలుగు చెప్పారు. వీళ్ళు యువ గారు చెప్పారా మహానుభావ? యువ గారికి రోజుల ప్రతం చూస్తుంది అన్ని వైపు నుంచి. పెద్ద పెద్ద వాళ్ళు ప్రతం చూస్తున్నారు, సామాన్యులు. ఆయన అంతగా అనుకోలేదు ఆ విగ్రహం గురించి. ఆయన జీవితంలో ఇది మైలురాయిగా ఉండిపోతుంది. భౌతికమైన ఎవరైనా చేయిస్తారు, ఇది అభౌతిక కార్యం. ఇంత క్షేత్రంలోకి అన్ని లక్షల సంవత్సరాలు ఆయుస్తున్నటువంటి ఆ పర్వతం మీదకి క్షేత్రకారకుడు వచ్చాడే, ఇది ఈయన ఈవోషిత్తుడు. ఆ అవకాశం కూడా ఎవరు కొడుకుపోతే వాడికి వెళ్ళిపోతుంది. అప్పుడు అదే అన్నాను, ఇప్పుడు ఎవరు వస్తే వాడికి పడిపోతే అవకాశం మీరు చేయండి. ఈ అవకాశం మీకే రావాలని ఆయన వినకపోతే వాళ్ళు ఆవిడ ద్వారా చెప్పించి తక్కువ అవస్థ పడలేదు. ఏమి ఆవిడ ఇంట్లో మంత్రాంగం చేస్తే మహానుభావుడు మారాడు. ఇవాళ ఆయన విలువ వస్తుంది. నేను ఏమిటో వాళ్ళ తిరిగితే నేను నిర్లక్ష్యం చేసాను, వాళ్ళు ఎంతో దిప్పించాను. నేను ఇలా ఉంటుందో లేదు ఎప్పుడు పెట్టింది కదా. ఎప్పటికైనా అర్థమైంది కదా, సరేనా? అందువల్ల దీనస్య దేవ కృపయా శరణాగత. శరణాగతుడిని కనుక నువ్వు నన్ను ఇంకో విధంగా సందేహించే అవకాశం లేదు. శరణాగతుడు అంటే నీ సంకల్పమే ఆశించాలి. నువ్వు నన్ను ఏం చేసుకుంటావో నేను నీకు సొత్తు.
అయిందా? అయిన తర్వాత ఇంకా ఆచార్యుల వారు ఈ సంసారాన్ని ఒక మదగజంతో పోలుస్తున్నారు. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుష సకలార్జితస్య ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. చెయ్య అందమైన చెయ్యం అందరూ వస్తే అమ్మవారు చేపట్టుకున్న శ్రీకరగ్రహం గోతుకులు అన్నారు కదా, విరచితాభయం వృష్ణి తుర్యతే శరణమీయుషాం సంస్కృతే భయాత్ కరతరోరుహం కాంతకామదం శిరసి దేహినః శ్రీకరగ్రహం. అమ్మవారు పట్టుకున్న చెయ్య, ఆ చెయ్యి మా తల మీద పెట్టు స్వామి, మీరు నమ్మండి నమ్మకపోండి. నిన్న రాత్రి శ్రీకృష్ణ సౌందర్య గారి ఆచార్యం షణ్ముఖంగా ప్రవచనాల్లో ఇక్కడ చెప్పుకున్న మాటలే అక్కడ మీరు చూసారు కదా. టీటీడీ ఛానల్లో 9:30 to 10 వస్తుంది రాత్రిపూట. రాజమండ్రిలో ఆయన చేసిన ప్రసంగం శ్రీకృష్ణ సౌందర్య గారి మధుసూదన సరస్వతి అని ఆయన రాసినటువంటి ఆనందమందాకిని అనే స్తోత్రం. దానికి పేరు మార్చి సౌందర్య లహరి అంటే అమ్మవారు, శ్రీకృష్ణ సౌందర్య లహరి. మొత్తం అందరి మహాత్ముల యొక్క మొత్తం ఆ కృష్ణ సంబంధమైన విషయాలను కలవచ్చని ప్రవచనం చేశారు. నిన్న రాత్రి ఇదే శ్లోకం చదివారు ప్రహ్లాద గురించి. ఆ పిల్లవాడిని చేయొద్దు కదా, ఆమె కూడా చేయండి. ఎక్కువగా పిల్లవాడు చేయదు కదా, ఏ పిల్లవాడినా మేము ఇంకా అని అడిగారు. వాళ్ళకి చేయలా జ్ఞాపకం వచ్చింది, నాకు ఇలా చేయడం నాకు అలవాట్లేదు అన్నా. నృసింహస్వామి వేరేగా చేయాలి. ఏ భాగవతం చూపించమంటావా? లేదు దేవానందాత్మ తీసుకుని చెప్పిన తర్వాత అది కృష్ణ అక్కర్లేదు. అసలు మర్చిపోయేమో చాలా కాలమైంది కదా నృసింహ అవతారం ఎత్తి. ఎక్కడ లేదా స్వపాదమూలే పిల్లవాడు తత్శీర్ష్ణి అదధాత్ కరాంబుజం కాళాహి విగ్రస్తధియాం కృతాభయం. కాలం అనేటటువంటి ఆ సర్పం నోట్లోంచి నేను ఆశ్రయించిన వాడైన కాలం అనే సర్పం నోట్లోంచి బయటకు లాగే చెయ్యి కదా, పిల్లవాడు కాళాహి మెళ్ళగా పాము వచ్చింది. కాలాన్ని పాముతో పోలుస్తారు. పాము మన ఇంట్లోకి చెప్పి రాదు మనకి, ఎవరికి మెసేజ్ పెట్టి టెలిఫోన్ చేసి కాదు, కనలు దూస్తుంది.